వెల్కమ్ బ్యాక్ టు ఎన్ ఆఫ్ బిజినెస్. సో ఈ రోజు మనము బిజినెస్ సెగ్మెంట్ లో చాలా మందికి తెలియని బిజినెసే కానీ ఇండస్ట్రీస్ లో సైలెంట్ గా స్ట్రాంగ్ ప్రెసెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్న డ్రోమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఈ ఆ, ఈ బిజినెస్ గురించి మాట్లాడుకునే ముందు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ చేసుకోకపోతే కనుక. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి, ఎందుకంటే మేము వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. సో మీరు వెంటనే వీడియో అనేది చూసేయచ్చు. మరి లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ట్రోమ్ ఇండస్ట్రీస్ అంటే ఒక ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ మెయిన్ గా మెటల్ ఫ్యాబ్రికేషన్, ప్రిసిషన్ కాంపోనెంట్స్, కస్టమ్ మేడ్ ఇండస్ట్రియల్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో పనిచేస్తుంది. సో ఏవియేషన్, ఆటోమేషన్, హెవీ మెషినరీ, పవర్ ప్రాజెక్ట్స్, కన్స్ట్రక్షన్ కంపెనీస్, ఇలాంటి ఇలా చాలా సెక్టార్స్ కి ట్రోమ్ ఇండస్ట్రీస్ అనే మెటీరియల్స్ అనేది సప్లై చేస్తుంది అనమాట. సో కంపెనీ వర్క్ స్టైల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ట్రోమ్ ఇండస్ట్రీస్ రెగ్యులర్ మాస్ ప్రొడక్షన్ కాకుండా ఆర్డర్ బేస్డ్ అండ్ రిక్వైర్మెంట్ బేస్డ్ వర్క్ మోడల్ ఫాలో చేస్తుంది అన్నమాట. సో క్లయింట్ దగ్గర నుండి ఎగ్జాక్ట్ స్పెసిఫికేషన్స్ వస్తే ఆ మెజర్మెంట్స్ బట్టి ప్రిసిషన్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో ఇలా యాంటీ కస్టమ్ ఇంజనీరింగ్ వర్క్ కి అక్యూరసీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి కంపెనీ మెషినరీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ కూడా హై క్వాలిటీ ఎక్విప్మెంట్ తో రన్ చేస్తుంది అనమాట. సో అసలు అన్ని కంపెనీస్ ఈ డ్రోన్ ఇండస్ట్రీస్ ని ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే క్వాలిటీ ఫినిషింగ్ అండ్ టైమ్ బౌండ్ డెలివరీ, ఇండస్ట్రియల్ గ్రేడ్ డ్యూరబిలిటీ అండ్ ఆల్సో కస్టమైజ్డ్ ప్రొడక్షన్ క్యాపబిలిటీ. ఈ క్వాలిటీస్ వల్ల కంపెనీకి రెగ్యులర్ క్లయింట్స్ ఉంటారనమాట. సో రిపీట్ ఆర్డర్స్ కూడా వస్తాయి. సో ఫినాన్షియల్ సైడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్లోగా ఉంది కానీ గ్రోత్ అనేది స్టడీగానే ఉంది. రెవెన్యూ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో స్లో పేస్ లో ఉంది కానీ కాన్స్టెంట్ గా గ్రోత్ అనేది పెరుగుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లో స్టెబిలిటీ అంటే చాలా ఇంపార్టెంట్. మార్జిన్స్ తక్కువగా ఉన్నాయి కానీ స్టేబుల్ రేంజ్ లో ఉన్నాయి. సో డెబిట్ కూడా మేనేజబుల్ లెవెల్లో అయితే ఉంది. అంటే కంపెనీ ఓవర్లీ రిస్క్ తీసుకొని ఆపరేట్ చేయదన్నమాట. అండ్ ఆల్సో స్మాల్ క్యాప్ కంపెనీ కాబట్టి స్టాక్ మొమెంటం అనేది కామ్ గా ఉంటుంది. సో కొన్ని టైమ్స్ లో ఆర్డర్స్ ఎక్కువ వచ్చే సీజన్స్ లో అన్నమాట పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అంటే ఇండస్ట్రీ డిమాండ్ పెంచితే ఫ్యూచర్ లో గ్రోత్ కూడా సాలిడ్ ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో మార్కెట్ పొజిషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ట్రోమ్ ఇండస్ట్రీస్ అంటే నో హైప్ నో నాయిస్, ఒక ప్రాక్టికల్ ఇండస్ట్రియల్ కంపెనీ డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ లో ఫోకస్ చేస్తుంది. సో కస్టమర్ బేస్ అనేది స్లోగా ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. మనం చాలా మంది డైలీ యూజ్ చేసే మెషిన్స్ కానీ ఇంజన్స్ ఎక్విప్మెంట్ లో ఉండే స్మాల్ మెటల్ పార్ట్స్ కూడా ట్రోమ్ ఇండస్ట్రీస్ మ్యానుఫ్యాక్చర్ చేసిన పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో కంపెనీ వర్క్ విజిబుల్ కాకపోవడం వల్ల మనకి ఈ విషయం తెలియదు అనమాట. కానీ ఇండస్ట్రీ సర్కిల్స్ లో మంచి నేమ్ క్రియేట్ చేసింది ఈ కంపెనీ. సో ఓవరాల్ గా ట్రోమ్ ఇండస్ట్రీస్ ఒక స్మాల్ క్యాప్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కంపెనీ. క్వాలిటీ బేస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ స్టేబుల్ ఫినాన్షియల్ స్టడీ డిమాండ్ అండ్ లాంగ్ టర్మ్ పొటెన్షియల్ తోనే ఆపరేట్ అవుతుంది. రిస్క్ మోడరేట్, గ్రోత్ స్లో అండ్ స్టడీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే కంపెనీ ఆపరేషన్స్ ప్రాక్టికల్ గా రన్ అవుతాయి. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇండియాలో స్ట్రెంథన్ అవుతున్న టైంలో ఇలా యాంటీ కంపెనీస్ కి లాంగ్ టర్మ్ ఆపర్చునిటీస్ ఎక్కువ అవకాశం ఉందన్నమాట. సో దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ అప్డేట్. ఈ రోజు అయితే మనం ఫ్రోమ్ ఇండస్ట్రీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియోలో ఇంకో బెస్ట్ కంపెనీ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. బట్ మీరు మాత్రం ఈ వీడియోని లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ video.